హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన డైరీ ఫామ్లో ఉన్న కొన్ని రకాల మెడిసిన్స్ అయితే మీకు చూపెడతాను. అలాగే వాటి ఉపయోగాలు కూడా అయితే మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మనం దూడలకు కానీ ఆవులకు కానీ ప్రతి 3 నెలలకు కానీ దూడలకు అయితే ప్రతి నెలకి అయితే మనం సంవత్సరం వరకు అయితే నట్టల నివారణ అంటే డివార్మింగ్ ట్యాబ్లెట్స్ అయితే వేస్తూ ఉంటాం కదా. అవి ఎలాంటివి అయితే మీకు చూపెడతాను. అలాగే ఆవులకు వేసే మెడిసిన్స్ కూడా మీకు చూపెడతాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. తెలియని వాళ్ళు ఉంటే అయితే వీడియోని అయితే మొత్తం ఫుల్గా చూడండి. మనకు డైరీ ఫామ్లో అయితే దూడ పుట్టిందని చెప్పాను కదా, ఇదే అండి దూడ. దానికైతే ప్రొటెక్షన్గా అయితే మనము ఒక ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేసాము. కుక్కల నుండి, నక్కల నుండి, అలాగే అడవి జంతువుల నుండి అయితే మనం వాటిని కాపాడడానికి. ఎందుకంటే అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేదు, అందుకే మనం ఇలా అయితే మనం ఏర్పాటు చేసాం దానికోసం. ఇక దూడలు అయితే షెడ్లో ఉన్న ఎండకు వాటికి ఎండుగడ్డ అయితే చేసాము. ఇప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ అయితే మనం చూపెడతాము. చూడండి, ఇక్కడైతే మీకు మెడిసిన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మీకు చూపెడతాను. ఇదండి మాకు ఫ్రీగానే ఇచ్చేశారు. మొన్న క్యాంప్ పెట్టేశారు ఇక్కడ. స్వకృషి ముల్కొనూరు మహిళా డైరీ ఉంటుంది కదా, తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి, నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వాళ్ళైతే మాకు ఫ్రీగా ఇచ్చారు ఖనిజ లవణాలు మిశ్రమం అని. ఏం లేదు, ప్రోటీన్ కోసం అండి ఇది ఫ్రీగా. మేమైతే యూజ్ చేయము, ఎలా ఫ్రీగా ఇచ్చారు కదా అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అందరికి కూడా ఇస్తున్నారని మేము కూడా తీసుకున్నాము. దీనికైతే ఒక కేజీ ప్యాకెట్కి 50 to 100 రూపీస్ అయితే ఉంటుంది. ఈ జనరల్గా అయితే మనకు డైరీ ఫామ్లో అయితే షెడ్లో ఉంచి మేపే వాళ్ళకైతే యూజ్ అవుతాయండి. మనం బయట తిరుగుతూ మేసేవాడికి అయితే దీని అవసరం అయితే ఏం లేదు. దూడలు త్వరగా అభివృద్ధి చెందడానికి, త్వరగా ఎదుగు రావడానికి, అలాగే ఆవులు పాలు ఎక్కువ ఇవ్వడానికి, అలాగే ప్రోటీన్స్, మినరల్స్ ఇదైతే మన దాన్ని బాడీ అయితే బ్యాలెన్స్ చేస్తుంది. చూసారు కదా, దీని అయితే మినరల్ మిక్చర్ అంటారు. దీని ఉపయోగాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాయి, చూసారు కదా. అలాగే జ్వరం వస్తుంది కదా, పాల జ్వరం అలాంటివి, అంటే ఆవులు డెలివరీ అయినప్పుడు దానికి కూడా అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక రకమైన మెడిసిన్, మన జనరల్గా మెడిసిన్స్ అయితే ఏమి యూజ్ చేయమండి. ఒక నిమిషం ఆగండి. ఓకే, ఈ మెడిసిన్ అయితే మీకు చూపెడుతున్నాను అండి. ఇది ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్, అలాగే సిలిమరిన్ బోలస్ అని ఉన్నది. ఇది దేనికంటే ఇది డివార్మింగ్ ట్యాబ్లెట్ అండి. ఇది ఓన్లీ మనం పాలిచ్చే వాటికి మాత్రమే యూజ్ చేయాలి, దూడలకైతే యూజ్ చేయకండి. ఇది పెద్దవాటికి మాత్రమే యూజ్ చేస్తారు, పాలిచ్చే వాటికి. దూడలకైతే ఎవరైతే దీన్ని యూజ్ చేయరు, అవసరం ఉంటేనే యూజ్ చేస్తారు. ఒకవేళ దూడలకు యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం డాక్టర్ సలహాలు అయితే తీసుకోండి. ఇది కేవలం పాలిచ్చే వాటికి యూజ్ చేస్తారు. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్న ఆవులకైతే ఇది యూజ్ చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి కదా, వాటికి మాత్రం యూజ్ చేస్తే దాని ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా యూజ్ చేయకండి. అంటే పాలిచ్చే వాటికి మాత్రమే యూజ్ చేయండి, అవసరం అయితేనే యూజ్ చేయండి ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్. ఇక ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి అయితే యూజ్ చేస్తే మాత్రం దాని ప్రెగ్నెన్సీ పోతుంది. డాక్టర్ ఒకళ్ళు చెప్పినా కూడా మీరు యూజ్ చేయకండి. ఏ డాక్టర్ కూడా చెప్పినా కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ లోపలే కాదు, బాడీ బయట కూడా ఉన్న పరాన్న జీవులు ఉంటాయి కదా, వాటిని కూడా దీన్ని నాశనం చేస్తుంది. అంటే ఆవులకు కానీ గేదెలకు కానీ బాడీ లోపల, అలాగే బాడీ బయట కూడా ఉంటాయి కదా, వాటిని నాశనం చేయడానికి కూడా ఈ ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది. ఆ క్రమంలోనే దాని ప్రెగ్నెన్సీ కూడా పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెన్సీగా ఉన్న గేదెలకు, ఆవులకు అయితే యూజ్ చేయకండి. ఓన్లీ పాలిచ్చే వాటికి మాత్రమే యూజ్ చేయండి, అవసరానికి మించి అయితే యూజ్ చేయకండి. ఇక మరొక ట్యాబ్లెట్, ఇది దీని పేరేంటో, ఫెన్బెండజోల్ బోలస్ ఉంది. ఈ 3000 mg ఉంది. ఇది అన్ని ఆవులకు యూజ్ చేయండి, అన్ని ఆవులకు యూజ్ చేయవచ్చు. అంటే పాలిచ్చే వాటికి, ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులకు కూడా యూజ్ చేయవచ్చు. మ్యాక్సిమం అయితే ప్రెగ్నెన్సీ ఉన్న ఆవులకు అవసరం లేదు, ఒకవేళ అవసరం ఉంటేనే యూజ్ చేయండి. అంటే డివార్మింగ్, అది మేత సరిగా మేయకపోయినా కూడా డల్గా ఉంటే అలాంటి టైంలోనే యూజ్ చేయండి. ఇక మిగతా టైంలో అయితే ప్రెగ్నెన్సీగా ఉన్న వాటికి అయితే యూజ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఫెన్బెండజోల్ బోలస్, ఇది యూజ్ చేయవచ్చు. దీనికి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే లేవు. పాలిచ్చే వాటికి, ప్రెగ్నెన్సీగా ఉన్న వాటికి యూజ్ చేయవచ్చు. కాకపోతే యూజ్ చేయకపోవడమే మంచిది ప్రెగ్నెన్సీగా ఉన్న వాటికి. ఒకవేళ వాటికి ఏమైనా డల్గా ఉన్నా కానీ, మేత వేయకపోయినా కానీ, కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా అయితే యూజ్ చేస్తే ఇది బాడీ లోపల ఉన్న వాటిని మాత్రమే నాశనం చేస్తుంది ఈ ట్యాబ్లెట్. అంటే బాడీ లోపల ఉన్న పరాన్న జీవులు ఉంటాయి కదా, వాటిని మాత్రమే నాశనం చేస్తుంది. వాటిని నట్టలు కానీ అవి ఉంటాయి కదా, వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఇక ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి వీటి పేరు చూడండి, ఇవి ఆల్బెండజోలు. మీకు కనబడుతుందో లేదో, ఇవి దూడలకైతే యూజ్ చేస్తారు. 6 నెలలకు తక్కువగా ఉన్న దూడలకైతే హాఫ్ ట్యాబ్లెట్ సరిపోతుంది.
అంటే 6 నెలల లోపు ఉన్న దూడలు ఉంటాయి కదా, గేదె దూడలు కానీ ఆవు దూడలు కానీ 6 నెలల లోపు ఉంటే మాత్రం వాటికి హాఫ్ ట్యాబ్లెట్స్ వేయండి సరిపోతుంది. ఇక 6 నెలల పైబడిన వాటికి అయితే దూడలకు ఒక ఫుల్ ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుంది. ప్రతి నెల వేయాలండి ట్యాబ్లెట్ దూడలకు. కొందరు అయితే 3 నెలలకు ఒకసారి వేస్తామంటారు, 3 నెలలకు అనవసరం. దూడలకు అయితే ప్రతి నెల వేయాలి. ఆవులకు మాత్రం పెద్ద ట్యాబ్లెట్ ఉంటుంది, ఇంతకుముందు చూపెట్టాను కదా, అవి ఐవర్మెక్టిన్, ఫెన్బెండజోల్ అవి ఉన్నాయి కదా, అవి మాత్రం ప్రతి 3 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇంకా మనకు యూజ్ అయ్యేటి ఏదో ఇచ్చారు, ఇది కూడా ఫ్రీగానే ఇచ్చారు మనకి. దీని పేరు సైపర్మెక్టిన్ అని ఉండేది. ఇది మాత్రం మనం బాడీ బయట స్ప్రే చేయాలండి. ఇది కొంచెం ప్రమాదము, ఇది డేంజరస్ మెడిసిన్. ఇది బాడీ బయట అయితే స్ప్రే చేయాలి. చూస్తున్నారు కదా సైపర్మెక్టిన్. ఇగో ఇందులో ఈ బాటిల్లో వేసి ఆవులకు కానీ దూడలకు కానీ స్ప్రే చేయాలి. ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి మాత్రం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట ఇవి ఉంటాయి కదా, గోమార్లు కానీ ఈగలు, దోమలు, పిడుదులు, ఇవి ఎక్కువగా ఉన్న వాటికి స్ప్రే చేస్తూ ఉంటారు. తక్కువగా ఉంటే మనం చేత్తో తీసుకున్నా పర్లేదండి. ఇది కానీ ఇగో ఇది కూడా సైపర్మెక్టిన్. చూసారు కదా, ఎక్కువగా ఉన్న వాటికి మాత్రమే యూజ్ చేయండి. అంటే గోమార్లు, దోమలు అవి ఎక్కువగా ఉన్న వాటికే బాడీ బయట స్ప్రే చేయండి. అలాగే షెడ్లో కూడా స్ప్రే చేయండి. షెడ్లో స్ప్రే చేయడం ద్వారా కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఇది ప్రతి వారానికి ఒకసారి స్ప్రే చేయండి. ఒక నెల రోజుల పాటు స్ప్రే చేస్తే సరిపోతుంది. అంటే ఎక్కువగా వీటి సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి స్ప్రే చేయాలి. అది కూడా నెల రోజుల పాటు కంటిన్యూగా యూజ్ చేస్తే వాటి గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 2-3 జనరేషన్స్ కూడా నాశనం అవుతాయి. కాబట్టి పూర్తిగా వాటి సమస్య అయితే తీరిపోతుంది, గోమార్ల సమస్య. వీటిని స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఇంకోటి, వాటికి మూతులకైతే ఆవులు దూడలు ఉంటాయి కదా, వాటి మూతులకైతే బుట్లు ఉంటాయి, అవి అయితే కట్టండి. ఎందుకంటే నాకితే మాత్రం ప్రమాదం ఉంటుంది. ఒక 1 అవర్ 2 అవర్ అలా వాటికి కట్టి పారేస్తే సరిపోతుంది. ఇక ఇది అమిత్రాజ్ అండి. ఇది కూడా మనకు ఈ నట్లు అంటున్నాను, ఈ గోమార్లకైతే యూజ్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్. ఇది మనం బాడీ వెన్నుపూస మీద ఒక డ్రాప్స్ ఇట్లా వేసుకుంటూ పోతే సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇది పవర్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది. ఈ గేదెలకు కానీ దూడలకు కానీ ఎలాంటి డ్యామేజ్ ఏం కాదు. ఎందుకంటే అవి నాకినా కూడా ఏం కాదు, చిన్న డ్రాప్స్ వేస్తూ పోతాం కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గోమార్లకే త్వరగా అయితే నాశనం అవుతాయండి గోమార్లు దీని ద్వారా. మనకి ఇక్కడ ఒక యాంటిమెంట్ ఉందండి, హిమాక్స్ అనే యాంటిమెంట్. దూడలు పాలికే క్రమంలో ఆ ఆవును అయితే కొరుకుతూ ఉంటాయి కాబట్టి పొదుగుని, అప్పుడు వారికి ఘాట్లు పడి రక్తాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆవు కూడా దూడకు పాలు ఇవ్వదు, తంతా ఉంటుంది. అలాంటి టైంలో అయితే ఇలాంటి యాంటిమెంట్ అయితే అప్లై చేస్తే ఆ గాయాలు త్వరగా నయమవుతాయి. అది పాలు తీకిన తర్వాత మనం పిండిన తర్వాత ఉదయం కానీ ఈవినింగ్ కానీ మనం అప్లై చేస్తూ ఉంటే ఆ గాయాలు కూడా త్వరగా నయమవుతాయి. మనం ఇంతవరకు అయితే డైరీ ఫామ్లో ఈ మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేసామండి. ఇక మిగతా మెడిసిన్స్ అవసరం అయితే మనకు పర్లేదు. మిగతా ఏమైనా మెడిసిన్స్ అవసరం ఉంటే డాక్టర్ సలహాలు తీసుకొని అయితే మీరు పాటించండి, వారు చెప్పేటైతే చేసుకోండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.